గుడ్ మౌనిక ఈవినింగ్. గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా అనసూయ విషయంలో శారీ కట్టుకోవాలి స్త్రీ అంటే పద్ధతిగా ఉండాలి అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు. శివాజీ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి గత 10-15 రోజులుగా అంతా వైరల్గా మొత్తం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. మీరు ఒక బ్యూటీషియన్గా, మీరు ఒక ఉమెన్ సంబంధించినటువంటి ఎంటర్ప్రైనర్గా ఉన్నారు. నిజానికి ఎస్. ఆడవాళ్ళ వస్త్రధారణ సంబంధించి మీరేమంటారు? అనసూయ ధరించే దుస్తుల విషయంలో, అలానే శివాజీ చేసిన కామెంట్ విషయంలో మీ యొక్క స్టాండ్ ఏంటండి? అలా అండి. సో స్టాండ్ ఏంటి అంటే ముఖ్యంగా మనము మన హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మన హిస్టరీలో అండి మన గాంధీ గారు మనకు అర్ధరాత్రి 12కి ఆడది రోడ్డు పైన తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పారు కానివ్వండి. చీర కట్టుకొని తిరిగినప్పుడే మనకు స్వతంత్రం ఉంటుంది అన్నది మనకి ఎక్కడా చెప్పలేదండి. అలాగే మన పురాణాలలో చూసుకున్నా మన ఎక్కడ ఎందులో చూసుకున్నా కానివ్వండి, టిల్ టుడే ప్రతి ఇంటికి ఇండియాలో ప్రతి ఇంటికి వెళ్తే మన ఇండియన్ విమెన్ ప్రతి ఒక్కరి ఇంట్లో సారీ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో డ్రెస్సింగ్ అనేది ఒక అప్డేట్ పరంగా కానివ్వండి, కల్చర్ ని ఎవ్రీ ఇండియన్ ఉమెన్ రెస్పెక్ట్ చేస్తుందండి. మేము స్పెషల్లీ ఆ చదువులో కానివ్వండి, లైఫ్ స్టైల్లో కానివ్వండి, నాలెడ్జ్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా అప్డేట్ అవుతూ ఉంటాము. సో దాంట్లో భాగంగా మాత్రమే ఉమెన్ డ్రెస్సింగ్ ని చూస్తుంది కానీ దాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మేము ఎక్స్పోజ్ చేయాలి, మేము ఎక్స్పోజ్ చేయడమే మా ఎజెండా అన్నది ఏ ఉమెన్ అనుకోరు. ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్ అలా అసలుకే అనుకోరండి. సో ఇప్పుడు అనసూర్య గారు కానివ్వండి, సినీ ప్రొఫెషన్ వాళ్ళు కానివ్వండి, డ్రెస్సింగ్ గురించి హైలైట్ చేస్తున్నారంటే ఒక కామన్ ఉమెన్ కానీ స్టూడెంట్ కానీ మేము ఇన్స్పైర్ అయ్యే డ్రెస్సింగ్స్ అన్ని కూడా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్స్ ని బట్టే మోస్ట్లీ వాళ్ళని కాపీ చేసుకొని వాటిని డిజైన్ చేసుకొని వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అదే కానివ్వండి. మౌనిక గారు, ఇప్పుడు బాలీవుడ్ ఏంటంటే అనసూయ లాంటి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు మేము కూడా ఇలా వేసుకోవచ్చు అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. అనసూయ లాంటి వాళ్ళు ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నటువంటి ఆవిడ ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అది అనేది వ్యక్తిగతం చాలా మంది అండి. మహిళలే అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అవునండి. అవునండి. డెఫినెట్‌లీ. ఇప్పుడు మనం చూసుకుంటే, మనకు రీసెంట్‌గా మన లేడీ క్రికెట్ టీమ్ కానియండి, మన సానియా మీర్జానే కానియండి, చాలా మంది స్పోర్ట్స్‌లో ఉన్న వుమెన్స్‌ని మీరు చూస్తే చీరలు కట్టుకొని అయితే స్పోర్ట్స్ ఆడలేం కదండీ! ప్రతి ఒక్క స్పోర్ట్‌కి దానికంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. సో, అలాగే సినీ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి, ఆయా ఒక్క డైరెక్టర్స్‌కి అలాంటి డ్రెసెస్ వేసుకోవాలి అని డిమాండ్ చేసినప్పుడు ఆ ఒక క్యారెక్టర్ కి తగ్గట్టు హీరోయిన్స్ వేసుకుంటారు. మరి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక కామన్ ఉమెన్ వేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది ఇన్స్పైర్ అవ్వరు. అండ్ శివాజీ గారు కూడా మాట్లాడారు కదండి. ఇప్పుడు నేనే ఒక కామన్ ఉమెన్ అండి. నాలాగా చాలా కామన్ ఉమెన్స్ ఒక వెస్టర్న్ వేర్ డ్రెస్ వేసుకుంటున్నారు అంటే ఇంట్లో వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి, వాళ్ళ తోబుట్టువులు ప్రతి ఒక్కరి పర్మిషన్ తోటి, యాక్సెప్టెన్స్ తోటే మేము డ్రెస్సులు వేసుకొని బయటికి వస్తూ ఉంటాము. సో వెన్ వీ ఫీల్ సెక్యూర్డ్ మా ఫ్యామిలీ అలౌ చేసి అన్ని రకాలుగా చదువులో కానివ్వండి, ఉద్యోగ రీత్యా, బట్టల రీత్యా మేము కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పటికీ మేమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ శివాజీ గారికి అండ్ మనం చూస్తే రీసెంట్ గా అనుసూర్య గారికి స్పెషల్ గా ప్రతి ఒక్క ఉమెన్ డెఫినెట్లీ శివాజీ గారు అన్న మాట కొంతవరకు పాజిటివ్ గా తీసుకున్నప్పటికీ మీరు చీరలలో కట్టుకుంటే చాలా బాగుంటుంది అని మీరు ఒక పాజిటివ్ మీరు మమ్మల్ని అందరినీ కూతురుగా భావించి చెప్పినట్టయితే మీరు దాన్ని చాలా పద్ధతిగా చెప్పుండొచ్చండి. అమ్మ మీరందరూ కూడా మరి మన ట్రెడిషన్ అటైర్ అయినటువంటి చీరలలో చాలా అందంగా కనిపిస్తారమ్మా. కంపారిటివ్లీ మన పక్క కంట్రీ డ్రెస్సింగ్ కల్చర్ తో కంటే దయచేసి అలా మేము చూసినప్పుడు మా కంటికి ఎంతో కనువిందుగా ఒక సరస్వతి దేవుల్లా కనిపిస్తారు, లక్ష్మీ దేవిలా కనిపిస్తారు అని గనక మీరు ఒక పాజిటివ్ వేలో చెప్పుంటే దాన్ని ప్రతి ఒక్క ఉమెన్ ఎంతో పాజిటివ్ గా తీసుకునే వాళ్ళండి. కానీ మీరు చేసిన కమెంట్స్ ఏదైతే ఉందో సామాన్లు అని ఇంకా కొన్ని కొన్ని మాటల వల్ల చాలా మంది ఉమెన్స్ హర్ట్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్స్ లో వర్క్ చేసే ఉమెన్స్ ఏంటి అని అంటే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉండదండి. అవునా? సో వాళ్ళు చీరలు కట్టుకొనే వెళ్ళొచ్చు. సో దే కెన్ రిప్రజెంట్ అవర్ కల్చర్. బట్
అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ టుడే, మిడిల్ ఏజ్ ఉమెన్ అన్న వాళ్ళు ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేసేటప్పుడు బండిల మీద వెళ్ళాలండి, టూ వీలర్స్ మీద వెళ్ళాలి, బస్సులలో వెళ్ళాలి, ఆటోస్ లో వెళ్ళాలి. సో చీరలు కట్టుకొని కానివ్వండి, చున్నీలు వేసుకొని వెళ్ళి పరిగెట్టినప్పుడు వాటి వల్ల జరిగే ప్రాబ్లమ్స్, డిస్కంఫర్ట్స్ వల్ల కంఫర్ట్ వేర్ విచ్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ వేర్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో కంఫర్ట్ వేర్ ఉమెన్ కే కాదండి, మెన్ కి కూడా ఉంది. సో ఏ మగవాళ్ళు కూడా అదేంటి పంచలు కట్టుకొని తిరగట్లేదే, ఆడవాళ్ళే చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. మనం చూస్తే మన ఇండియా పాపులేషన్ లో ఒక్క బ్రాహ్మిన్ పురోహితం చేసే వాళ్ళు తప్పితే ఎవరు పంచలు కట్టుకొని తిరుగుతున్నారండి? ఎవరు పంచలు కట్టుకొని తిరగట్లే. సో మెన్ వరకు వచ్చే వరకు కంఫర్ట్ వేర్, ఉమెన్ వరకు వచ్చే వరకు కంపల్సరీ శారీ అనే దాన్ని హైలైట్ అవుతుంది. సో దీన్ని పక్కన పెడితేనండి, ఈ కేటగిరైజ్ వాటి గురించి తప్ప ఉమెన్ హెల్త్ గురించి, ఫుడ్ గురించి, నాలెడ్జ్ గురించి, సెక్యూరిటీ గురించి మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారండి. డ్రెస్సింగ్, డ్రెస్సింగ్, ఫుడ్ అన్నది చాలా పర్సనల్ టాపిక్ ని, దాన్ని ఒక మెన్ మాట్లాడడం అన్నది చాలా అప్సెట్ థింగ్. ఈవెన్ దో ఆయన మాట్లాడిన విధానం ఇంకా హర్టింగ్ గా ఉన్నప్పటికీ దాంట్లో మేము పాజిటివ్ తీసుకొని డెఫినెట్లీ వి విల్ టేక్ ఇట్ పాజిటివ్ వే. మీరు నెగిటివ్ మాట్లాడిన వాటికి మాత్రం మేము నెగిటివ్ వే తీసుకొని హర్ట్ అవుతామండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎలా వాళ్ళని గ్రూమ్ చేసుకోవాలి, ఎలా మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయి కానివ్వండి, మీ మదర్ కానివ్వండి, వాళ్ళ సిస్టర్ కానివ్వండి, ఎలా ఉండాలో అని మీరు మీ ఒక ఒపీనియన్ ని షేర్ చేసుకోగలుగుతారు. కానివ్వండి, వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టి మీరు ఇలానే ఉండాలి అని రూల్ చేసే ఒక ఆలోచన విధానం కూడా తప్పేనండి. అది సో కదండి మౌనిక, మీరు ఏమంటారంటే ఇప్పుడు నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆడవాళ్ళ డ్రెస్ గురించి ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు, వాళ్ళని చెప్పు డెఫినెట్లీ తీసుకొని అండి. కొట్టాలి అనే విధంగా అంత హార్ష్గా మాట్లాడటం అంటే, ఇప్పుడు అమ్మాయిల్ని కంట్రోల్ చేసేది పేరెంట్స్, పేరెంట్స్ కూడా అధికారం లేదు అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎక్కువ మంది అది ఒక ప్రశ్నని అడుగుతా ఉన్నారు. దానికి మీ సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఒక స్టూడెంట్ కాలేజ్ కి ఒక డ్రెస్సింగ్, ఒక వెస్ట్రన్ డ్రెస్సింగ్ లో ఆడపిల్లలు వస్తున్నారు మన కాలేజ్ కి, అది కొనిచ్చేది కూడా తల్లిదండ్రులే కదండి. అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా ఆడపిల్లలు కానివ్వండి, ఉమెన్ కానీ ఇంట్లో వాళ్ళ యాక్సెప్ట్ లేకుండా బరి తెగించి వేసుకుంటున్నారు అన్నది తప్పండి. సో కల్చర్ డెవలప్మెంట్ అన్నది డెఫినెట్లీ జరుగుతుంది. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. కల్చర్ అని ఏ ఒక్క ఆడపిల్ల కానివ్వండి ఎగనెస్ట్ ఎవరూ లేరండి. ఇండియన్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ రూట్స్ ఇన్ ద వేరింగ్ సారీస్. అన్డౌటెడ్లీ ప్రతి ఒక్క అమ్మాయి తన కల్చర్ ని చాలా ప్రౌడ్ గా రిప్రజెంట్ చేయాలని అనుకుంటాము. కానీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ అనేది ఒక ఫ్యాషన్ అప్డేట్ గానే భావిస్తాము. అలాంటి అప్డేట్ గా భావించిన దాన్ని ఒక నెగిటివ్ వేలో వెళ్ళడం, దాని గురించి విమర్శలు రావడం, దాని గురించి చాలా జరగడం జరుగుతుంది. దీని గురించి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, దాని గురించి కమెంట్ చేయకపోవడమే మంచిదండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క మెన్ కూడా ఇప్పుడు సోషలైజ్ అయ్యి ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి ఏ ఉమెన్ కూడా పట్టించుకోవట్లేదు, అది వాళ్ళ పర్సనల్ అని వదిలేస్తున్నారు. ఇప్పుడు అనసూర్య గారు బికినీలు వేసుకొని తిరిగారా, ఇంకా కొంతమంది వేసుకొని తిరిగారా అని అంటే అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. దాని గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కమెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదని నా అంటే ఓకే, ఉద్దేశం. పర్సనల్ లైఫ్ ఓకే, తన గురించి అడిగినప్పుడు మేము ఇలానే వేసుకుంటాము, మీరు చూసి ఆనందించండి కానీ మీరు ఎటువంటి కామెంట్స్ చేయొద్దు, మీరు దాన్ని అందాన్ని మీరు ఆస్వాదించండి అనే విషయం మాట్లాడుతున్నారు. దాన్ని ఈ విధంగా చూడాలి, అంటే మేము అవసరమైతే బట్టలు ఇప్పి తిరిగినా కూడా మీరు నిగ్రహంతో ఉండాలి అంటాం, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళున్న ప్రొఫెషన్ అండి. ఇప్పుడు ఒక డాక్టర్ అయితే డాక్టర్ కానీ టీచర్ కానీ ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఆ ప్రొఫెషన్ బట్టలు వేసుకుంటున్నట్టు, ఏదో కొంచెం అప్డేటెడ్ బట్టలు వేసుకుంటున్నట్టు. మరి అనసూర్య గారు తను చూస్తే షీఈ్ ఇంటూ మోడలింగ్, షీఈ్ ఇంటూ యాక్టింగ్, షీఈ్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి తన అప్రోచ్ లో తన ఆలోచన పద్ధతి ప్రకారం అలా ఉండుండొచ్చండి. ఇఫ్ షీఈ్ రెడీ టు షో, దట్ ఈస్ హర్ చాయిస్, దట్ ఈస్ హర్ చాయిస్ అండి. మేము బీయింగ్ ఏ ఉమెన్, ఐ కాంట్ గో అగెనెస్ట్ టు హర్, ఐ కాంట్ సే తను తప్పు, తను అలా చెప్పకూడదు అనే అధికారం నాకు లేదు. దట్ ఈస్ హర్ బాడీ, హర్ కెరియర్, హర్ చాయిస్ అండి. సో రెస్పెక్టింగ్ ఆపోజిట్ పర్సన్
ఎనీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, డిగ్నిటీ. సో ఏ ఉమెన్ ఆల్సో కెనాట్ ఏబుల్ టు కమిట్ అదర్ ఉమెన్ ఫాలోయింగ్ గివింగ్ ఏ డిగ్నిటీ అండి. ఆ రెస్పెక్ట్ తన ఇష్టం, అది తన చాయిస్. ఒక సెలబ్రిటీ ఆ విధంగా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మామూలు కామన్ అవును. ఉమెన్ నుంచి ఎవరుగా అనరు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే దాని గురించి మాట్లాడతారు. అదే ఒక సెలబ్రిటీ ఈ అవును. విధంగా వేసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను చూపించుకుంటాను, ఆడవాళ్ళు అట్లే చూపిస్తే మీకేంటి, మగవాళ్ళు నిగ్రహంలో ఉండాలి అలాంటి వాటిని ఆ మామూలు కామన్ ఉమెన్ కామన్ గర్ల్స్ కూడా అవునండి, ఇన్స్పిరేషన్ మీరు చేస్తుంది అన్నది కదా. 100% ఓకే అండి. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆ మీరు అనసూయ గారు అలా అన్నారు, అలా చూసే వాళ్ళు కళ్ళు మూసుకోవాలి అన్నారు, రేప్స్ జరుగుతున్నాయి అంటున్నారు. శివాజీ గారు చాలా కమెంట్స్ మాట్లాడుతున్నారు, రేప్స్ ఎక్కడ జరగట్లేదండి. 8 months పాప 3 years ఎగో రేప్ జరిగిందండి. అవునా? అవును. చూస్తే చిన్న చిన్న పిల్లలు ఏ బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తున్నారని రేప్ అంటే జరుగుతున్నాయండి.